यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः। అయ్యా ఈ ఇంటి పెద్ద కుమారుడు ఎవరు? ఇదిగో నా పెద్ద కుమారుడు రాఘవ. మీ ధర్మపత్ని ఎవరు? నేనే. వెళ్ళలైక్యా. ఒక్క నిమిషం అలైక్య. నా పొరపాటు వల్లే నా ఇల్లు నాకు దూరం అయిపోయింది. మళ్ళీ ఇల్లు మాది అయింది అంటే దానికి కారణం మా తమ్ముడు భూమియే కాబట్టి వాళ్ళిద్దరే ముందడుగు పెట్టడం మంచిది. లేదురా, సాంప్రదాయం ప్రకారం పెద్దవాడే ముందడుగు పెట్టాలి. సాంప్రదాయాలు పాటించాలి అంటే అన్నీ పాటించాలి కదక్క. సాంప్రదాయంగా తమ్ముడి మాట నేను విన్నానా? సాంప్రదాయం ప్రకారం వాడు గడప దాటిపోతుంటే ఎక్కడికి రా పోయేదని నేను ఆపానా? ఇంటికి దూరంగా పోయి ఎక్కడో చిన్న బండి పెట్టుకుని బతుకుతూ ఉంటే నా తమ్ముడు నువ్వేంట్రా ఎలా బతుకుతున్నావని సాంప్రదాయం ప్రకారం నేను తీసుకొచ్చానా? నా సొంత తమ్ముణ్ణే నేను శత్రువుగా చూశాను కదక్కా. అనయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకనయ్యా? జరిగిపోయిన వాటి గురించి. జరిగిపోయిన వాటి నుంచే పాఠాలు నేర్చుకోవాలరా. ఇక్కడ పెద్దవాడా చిన్నవాడా అనే సమస్య కాదు, పెద్దరికంగా ఎవరు ఆలోచించారో అనేదే సమస్య. నాకంటే గొప్పగా నా తమ్ముడు ఆలోచించాడు కాబట్టే ఆ రోజు నుంచి ఈ ఇల్లు మాదయ్యే వరకు పోరాడుతూనే వచ్చాడు, చివరికి నాతో కూడా.